దేవునికి మహిమ కలుగును గాక. నా స్పెట్స్ మర్చిపోయాను చూడండి. మరోసారి చెప్తారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ ఎలా చూస్తున్నారంటే మళ్ళీ వచ్చేడే బాబు, మళ్ళీ వచ్చేసాను చూస్తా. మంచిది, చాలా సంతోషం. మరి ఇలా ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడిపే భాగ్యము అందరికీ ఉండదండి. దేవుడు మనకి ఇచ్చారు. ఆయనకు వందనాలు చెప్పండి. మరి ఇలా ప్రతిరోజు కూడా ఆయన సన్నిధిలో చాలా మంది గొప్ప గొప్ప వారికి కూడా ఇలాంటి అవకాశం ఉండదు. కానీ దేవుడు ఎందుకో మనల్ని ప్రేమించి ఇంత గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చారు. హల్లెలూయా. ప్రతిరోజు ఎన్నో పనులు ఉంటాయి. మీరందరూ చాలా బిజీగా ఉంటారు. పని చేసుకునే వాళ్ళు ఉంటారు, కష్టపడే వాళ్ళు ఉంటారు, చాలా పనులు ఉంటాయి. అవన్నీ మరి ముగించుకొని దేవుని ప్రేమించి మీరు మందిరానికి వచ్చి ప్రతిరోజు దేవుని మాటలు వినడం, ఇది మనకి ఎంతో ఆశీర్వాదము అనడంలో ఏమి సందేహమో లేదు. మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. పైన వారు ఒక్కరే దేవునికి స్తోత్రం చెప్పండి. ఓకే, చాలా సంతోషం. మంచిది. ఈ రోజున మన అంశము, ప్రతిరోజు ఒక అంశం మీద ఇక్కడ వర్తమానాలు ఇవ్వబడతా ఉన్నాయి. ఈరోజు మన అంశము ఏంటి? ఏదమ్మా? తగ్గింపు. తగ్గింపు అనే అంశం మీద ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. చాలా కష్టమైన ప్రసంగం ఇచ్చారు నాకు. ఈ తగ్గింపు మీద చెప్పడం చాలా తెగింపు ఉండాలి. తగ్గింపు కోసం చెప్పాలంటే ఏముండాలి? తెగింపు ఉండాలి. అయినా సరే ధైర్యం చేసి ఈ రాత్రి కొన్ని సంగతులు బైబిల్లోంచి మీకు జ్ఞాపకం చేసి నా మాటలు నేను ముగించాలని ఆశపడుతున్నాను. చూడండి, లేఖనాలు తెరిచి ఈరోజు మన అంశము తగ్గింపు కాబట్టి రోమాపత్రిక 12వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం తెరిచి ఆ మాటలు చూద్దామండి. బైబిల్ చదివేవారు చక్కగా మైక్ తీసుకొని మీరు చదివితే బాగుంటుందండి. గట్టిగా అందరికి వినపడేలా చదివితే బాగుంటుంది. తనను తాను దేవుడు ఒక్కరికి విభజించి ఇచ్చిన పరిమాణ ప్రకారము తాను సమృద్ధి గలవారగుటకై తగిన రీతిగా తను ఎంచుకునవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వారితో చెప్పుతున్నాను. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ఆమేన్. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దిన దినంబు యేసును
హల్లెలూయా. మంచిది. ఈ రాత్రి తగ్గింపు అనే అంశం మీద పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని సంగతులు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేసి నేను వెళ్తాను. రేపు ఆదివారం చాలా పనులు ఉన్నాయి, ఆరాధనలు ఉన్నాయి, 3 ఆరాధనలు చూడాలి. మీరు కూడా చాలా బిజీ, ఎందుకంటే కక్క ముక్క డెక్క వండుకోవాలి కదా రేపు. మీరు చాలా బిజీగా ఉంటారు. ఏమంటే చాలా సంతోషం. ఈ తగ్గింపు అనే అంశము బైబిల్లో ఎవరైనా తగ్గించుకున్నారా అనేది మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో చాలా అరుదుగా కనిపిస్తారు తగ్గింపు స్వభావం కలిగిన వారు. మరి తగ్గింపు స్వభావము కలిగిన వ్యక్తి మనకి ఎవరైనా మాదిరిగా ఉన్నారా అంటే ఎందుకు లేరు? యేసు ప్రభు వారే మనకి మాదిరి. దేవునికి స్తోత్రం. ఇక ఆయనకిలాగా ఎవరు తగ్గించుకునేవారు బైబిల్లో మనకి కనిపించరు. ఎంతలా తగ్గించుకున్నారంటే ఆఖరికి ఆయన శిష్యులు పాదాలు కూడా కడిగారు. అంటే ఎంత తగ్గించుకున్నారో చూసారా? ఆయన తగ్గింపుకి అద్భుతమైన మాదిరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. సో పరిశుద్ధ గ్రంథంలో ఇలా చెప్పాలి అంటే యేసు ప్రభు వారి తర్వాత ఆ స్థాయిలో తగ్గించుకున్న కొంతమంది భక్తులు మనకి కనిపిస్తారు బైబిల్లో. ఇప్పుడు అక్కడో భక్తుడు, ఎక్కడో భక్తుడు, ఎక్కడో భక్తుడు, అక్కడో భక్తుడు చెప్పి మిమ్మల్ని చెప్పొచ్చు. కానీ ఒక భక్తుడిలోంచే ఎన్ని రకాల తగ్గింపులు అతల్లో ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. ఆ మాటను మీరు బాగా మనసు పెట్టుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ గ్రంథంలోంచి నాకు పర్సనల్గా బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరంటే దావీదు గారు. ఎవరండి? దావీదు గారు నాకు ఎందుకు ఇష్టం అంటే అతను ఏమంటే చాలా దీన స్థితిలోంచి ప్రభు దగ్గరికి వచ్చారు, ప్రభువుని తెలుసుకున్నారు. ఏమండి ఆయనను కాపరిగా అంగీకరించారు. చాలా భిన్నమైన పరిస్థితిలో, కష్టమైన పరిస్థితిలో దేవుని మీద ఆధారపడి గొప్ప రాజుగా మారారు. ఎంతో మాదిరి మనకి. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఈరోజు మనము ఆరాధన చేయడానికి ఎన్నో కీర్తనలు దావీదు గారు రాసి పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు అనే ఒక పుస్తకంలో దాదాపు 80కు పైగా కీర్తనలు దావీదు గారే రాసి పెట్టారు. ఈరోజు మనం ఆరాధన చేస్తున్నాం. ఆరాధనలో మనం అలా చేయటానికి దావీదు గారి కీర్తనలు మనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అందుకే ఈ రోజున దావీదు జీవితంలోంచి ఆయన 7 రకాలుగా ఆయన తగ్గించుకున్న జీవితాన్ని నేను మీకు లేఖనాల్లోంచి చూపిస్తాను. ఏమండి? దావీదు గారి జీవితంలో ఒక 7 రకాలైన తగ్గింపులు ఆయన బ్రతుకులో కనిపించాయి. అదే ఈ రాత్రి మీకు బోధించాలని ఆశపడుతున్నాను. నేను టైటిల్ చెప్పిన తర్వాత మీరు వాక్యాన్ని చదవండి. ఏమండి? వాక్యాన్ని చక్కగా చదవండి. మొట్టమొదటిగా దావీదులో 7 రకాల తగ్గింపుల్లో మొట్టమొదటి తగ్గింపు గుడిలో తగ్గింపు. ఎక్కడ తగ్గింపు? పరిశుద్ధ గ్రంథంలోంచి సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనాన్ని ఎవరన్నా? దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చొని ఇలాగున మనవి చేసిన, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది అంటున్నారు. దేవునికి స్తోత్రం. దావీదు గారు గుడిలోకి ప్రవేశించి, యెహోవా మందిరములోనికి ప్రవేశించి ఆయన నేల మీద కూర్చొని ఆయన చేస్తున్న ఒక అద్భుతమైన ప్రార్థన ఏంటంటే, ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేను ఎంతటి వాడనో. ఏమండి? ఈ మాటలో మీకు తగ్గింపు కనిపించట్లేదా? ఇంతగా నన్ను దీవించడానికి, ఎంతగా నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడును అని దావీదు గుడిలో తగ్గించుకుని ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడో నేను మీకు చూపించాను. అమ్మా, ఇది ఎక్కడ తగ్గింపు? గుడిలోకి ప్రవేశించి
ప్రభు దగ్గర దావీదు గారు ఎలా తగ్గించుకుంటున్నారంటే, అయ్యా ఈ దీవెనలు ఏంటయ్యా, ఈ ఆశీర్వాదాలు ఏంటి, ఇంతలాగా నన్ను దీవించడానికి నేను ఏ పార్టీ వాడును. దావీదే అంత మాట అంటే ఇక మనలాంటి వారి జీవితం పరిస్థితి ఏంటి? దావీదు లాంటి వాడే, అయ్యా ఇంతగా నన్ను హెచ్చించడానికి నేను ఏ పార్టీ వాడినంటే ఇక మన లాంటి వారి సంగతి ఏమిటి? బహుశా ఆయన కూర్చొని మోకరించి దేవుని మందిరంలో ఎన్నో అద్భుతమైన కీర్తనలు రాశాడు. ఒకవేళ దావీదే గనక ఈ మాటలు ఆయనతో పలకవలసి వస్తే బహుశా ఆయన ఈ పాట పాడి ఉండి ఉండొచ్చు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా, ఇంతగనము హెచ్చించుటకు ఈ స్థితిలో నన్ను ఉంచుటకు, ఇంతగనము హెచ్చించుటకు ఈ స్థితిలో నన్ను ఉంచుటకు, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. హల్లెలూయా. బహుశా దావీదు గారు దేవుని మందిరంలోకి వెళ్ళి ఈ పాట పాడుతున్నారు. అయ్యా ఎంతగా హెచ్చించటానికి నేను ఎంతటి వాడను. మీకు కనిపిస్తుందా తగ్గింపు? దావీదు గారి జీవితంలో ఆయన దేవుని మందిరానికి వెళ్ళి ఎంత తగ్గించుకున్నారో మీరు ఇంకా కిందకి వెళ్ళి చదివితే ఆ మాటలన్నీ మీకు అర్థం అవుతాయి. బాగా వినండి. ఈ రాత్రి తగ్గింపు అనే మాటలో మనం నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. అసలు క్రైస్తవులకు ఉండవలసిన గొప్ప లక్షణం ఏంటంటే ఏముండాలమ్మా? తగ్గింపే ఉండాలి. ప్రభువారు ఒక చోట అన్నారు, నీకు నచ్చినా నచ్చకపోయినా చెబుతానన్నమాట. ఆయన ఏమన్నారంటే, నీ కుడి చెంప మీద కొడితే, మీకు ఎందుకు ఆ మాట చెప్పాను తెలుసా? మీకు నచ్చినా నచ్చకపోయినానే, నేను కుడి చెంప మీద కొడితే ఆయన ఏం చెప్పారు? ఎడం చెంప చూపించు. అసలు మనం ఎడం చెంప చూపించడం సంగతి పక్కనే ఆడి కొట్టడమే ఆడి మీద పడిపోతాం మనం. హల్లెలూయా. సో ఈ రోజున బాగా వినండి, దావీదు గారి తగ్గింపు జీవితం ఎక్కడ? గుడిలో నేర్చుకున్నాడు ఆయన. ఎక్కడ నేర్చుకున్నాడమ్మా? గుడిలో. ఈ రోజున ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నావు, దేవుని సన్నిధికి వస్తున్నావు, ఆలయానికి వస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, గుడికి వస్తున్నావు. ఈరోజు మనము గుడిలో నేర్చుకోవాల్సిన గొప్ప లక్షణం ఏంటంటే, ఏం నేర్చుకోవాలి? అందరూ చెప్పండి. తగ్గింపు నేర్చుకోవాలి. ఒకసారి ప్రభు బల్ల ఇస్తున్నప్పుడు ద్రాక్షారసం పట్టుకెళ్తున్నప్పుడు పొరపాటున చెయ్యి కాస్త అలా స్లిప్ అయ్యి, తెల్లని వస్త్రాలతో ఉంటారు కదా, ఆ రక్తము ఆ ద్రాక్షారసం ఆ చీర మీద పడిందంట. ఎప్పుడు? గుడిలో నీకు అలా తెస్తూ ఉంటారు కదండి మధ్యలో. మరి ఇక్కడ సిస్టమ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. మేమైతే మధ్యలోకి తీసుకొని వెళ్ళి ఇస్తాం. అలా ఇచ్చినప్పుడు కొంచెం స్లిప్ అయ్యి ఆ ద్రాక్షారసం 4 చుక్కలు ఎక్కడ పడ్డాయి? ఆ చీర మీద పడి. ఇంకంతే. అప్పుడు దాకా ఎంతటి దానను నేను యేసయ్య అన్న పాడి నీవిడే. ఆవిడ ఒకసారి ఏమన్నా తెలుసా? అందరి ముందు చర్చిలో మళ్ళీ ఏమన్నా తెలుసా? కళ్ళు ఎక్కడ పెట్టుకున్నా అంటుంది. ఆవిడ కావాలని వేస్తారా ఎవరైనా? పొరపాటుని జరిగింది. బాగా వింటున్నారా? మందిరంలోనే మనకి తగ్గింపు అనేది లేకపోతే ఇక లోకంలో ఎలా బ్రతుకుతాం మనము మందిరంలో ఏం నేర్చుకోవాలి? తగ్గింపు. దావీదు గారి జీవితంలో మందిరానికి వెళ్ళినప్పుడల్లా ఆయన చాలా తగ్గించుకున్నాడు. రాజండి అయినా సరే నేల మీద కూర్చునేవాడు దేవుని మందిరానికి వెళ్తే. కొంతమంది చైర్ లేకపోతే కూర్చోరు. నేను వారిని ఏమన్నాను, వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. కానీ చైర్ ఉన్నా చైర్ లేకపోయినా మందిరానికి వస్తే ఏదో ఒక మూల ఏదో ఒక స్థలంలో మనం కూర్చోవడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. సో మందిరంలో ఆలయ
దేవుని సన్నిధిలో తగ్గింపు నేర్చుకున్నాడు దావీదు. ఎంతటి వాడు నేను. ఎప్పుడైనా మీరు అడిగారా దేవుణ్ణి, అయ్యా ఇంతగా దీవిస్తున్నావు, ఇంతగా ఆశీర్వదిస్తున్నావు, ఇంతగా హెచ్చిస్తున్నావు, ఇంతగా మేలులు చేస్తున్నావు, ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నావు, ఇన్ని చేయడానికి నేనెంతటి దాన్ని అని మనం ఎప్పుడైనా అడిగామండి దేవుణ్ణి? ఎప్పుడు అడగం. మనం ఏం అడుగుతామంటే ఎప్పుడు చేస్తావు, ఇంకెప్పుడు చేస్తావు అని. దేవుడు ఎన్ని చేసినా మన బ్రతుకుల్లో ఏమి రావట్లేదు చెప్పండి? తగ్గింపు రావట్లేదు. ఆలయానికి వచ్చామంటే మనం ఖచ్చితంగా తగ్గించుకొని జీవించాలి. తగ్గింపు స్వభావం కలిగి బ్రతకాలి. ఏమండి, ఎన్ని పాటలు పాడితే ఏమి లాభం మన బ్రతుకుల్లో తగ్గింపు అనేది లేకపోతే? ఏమన్నా మాటలు అర్థమవుతున్నాయండి? హల్లెలూయా. కొంతమంది ఏమండి వారికి ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడే కూర్చుంటారు, ఇంకెక్కడ కూర్చోరు వాళ్ళు, ఆ ప్లేస్లోనే కూర్చుంటారు. ఒకవేళ పొరపాటున ఎవరైనా అక్కడికి వచ్చి కూర్చున్నారు అంటే మనం ఏమి లేదు మనకి, ఓన్లే రోజు నువ్వే కూర్చుంటావు, ప్రతి ఆదివారం నువ్వే కూర్చుంటావు. ఈరోజు ఆవిడ కూర్చుంటే తప్పు ఏంటంట, కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? అట్లా చేస్తున్నామంటే మన బ్రతుకులో ఏమి లేదు, తగ్గింపు లేదు. మందిరములో మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే తగ్గింపు. పౌలు గారు చెప్పారు, నేను మా మందిరంలో ఇలాంటి విషయాలు చాలా చెప్తా ఉంటాను కనుక ఈరోజు జాగ్రత్తగా వినండి. పౌలు గారు అన్నారండి, ఆరాధన అయిపోయిన తర్వాత ఒకరికొకరు వందనములు చెప్పుకోండి అని రాశారు. ఏమండి, నేను చాలా మందిరాల్లో చూస్తూ ఉంటాను, ఆరాధన అవ్వగానే డిస్షన్ అయిపోతారు. ఆరాధన అవ్వగానే అలా మాయమైపోకూడదండి. ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి. వదిన వందనాలు, అక్కయ్య వందనాలు, అన్నయ్య వందనాలు, చెల్లెమ్మ వందనాలు అని మనం ఒకరికొకరు ఏం చెప్పుకోవాలి? వందనాలు చెప్పుకోవాలి. అలా చెప్పుకోమని అపోస్తలుడైన పౌలు గారు లేఖనంలో రాశారు అంటే అది మనం ఖచ్చితంగా చెయ్యాలి కదా. మనం ఏం చేస్తామంటే ఆమేన్ అనగానే అమ్మయ్య అని వెళ్ళిపోతాం. మనం ఆమేన్ అనడమే ఆలస్యంగా. అలా వెళ్ళిపోకండి దయచేసి. ఆరాధన అయిన తర్వాత సహోదరులుగా మీరు అందరూ సెకండ్స్ ఇచ్చుకొని, బాగున్నారా అన్నగారు, ఎలా ఉన్నారు, మీ ఉద్యోగం ఎలా ఉంటుంది, మీ వ్యాపారం ఎలా ఉంటుంది మాట్లాడుకోండి. ఇది ఒక కుటుంబం మనందరిది. చెప్పండి, ఇదంతా ఒక కుటుంబం అండి. మీ ఇల్లు ఎక్కడో కావచ్చు, ఏమండి, మీ పేర్లు వేరు వేరే కావచ్చు, కానీ దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత ఇదంతా ఒకటే కుటుంబం. చాలాసార్లు చెప్పాను, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. నీ పక్కవారిని నువ్వు పలకరించాలి ఆరాధన అయిపోయిన తర్వాత. అక్క, నేను గమనిస్తున్నాను ఆరాధనలో ఏదో దిగులుగా కనిపిస్తున్నావు, ఏదైనా బాధ ఉందక్క చెప్పక్క, ప్రార్థన చేస్తాను అని నువ్వు అడగాలి. అసలు అడిగే మొహం ఏది? ఏమండి, ఆమెను అనగానే ముందు నువ్వే మాయమైపోతావంటే పలకరించుకోవాలి కదా. ఒకరికొకరు తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇకపోతే ఎవరు పరిస్థితులు బట్టి వారు ఆలయానికి రకరకాల చీరలు కట్టుకుని వస్తారు. ఏమండి, ఈ చీరలు కట్టే విషయంలో కూడా కొంతమంది ఆడవాళ్ళు కౌంటర్లు వేస్తారని మీకు తెలీదు. ఈ విషయాలు నేను చెప్పాలి. నేను గమనిస్తూ ఉంటాను. ఏం చేస్తారంటే, అవసరమా చీర ఆలయానికి, చూడావిడ ఎంత అలా కట్టుకుని వచ్చిందో అని కౌంటర్లు వేసేవాళ్ళు కూడా లేకపోలేదు. ఏమండి, ఇప్పుడు ఆ కౌంటర్ మనకు అంత అవసరమా? ఏమన్నా అవసరమా? లేదు. మనం ఎందుకు వచ్చాం? దేవుని సన్నిధికి ఎందుకు వచ్చాం? దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని చేసే బోధ వినడానికి, ఆ బోధ ద్వారా మన జీవితంలో ఎదురయ్యే బాధలన్నీ తగ్గించుకోవడానికి, ఏమండి, ఏదైనా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి వస్తున్న మనం తగ్గించుకొని భక్తి చెయ్యాలి తప్ప ఇతరుల్ని విమర్శించడం పనిగా పెట్టుకోకూడదు. కొంతమంది విమర్శించడమే ఒక పని. వాళ్ళకి ఎలాగ చూసినా వాళ్ళు విమర్శిస్తారు. నువ్వు ఇతరులు విమర్శిస్తున్నావంటే నీలో తగ్గింపు స్వభావము లేదు. కొంతమంది ఎలాగైనా విమర్శిస్తారు. వాళ్ళ పని ఏంటండి? విమర్శించటమే వాళ్ళ పని. ఏళ్ళకాలం విమర్శించటమే. ఎప్పుడు అప్రిషియేట్ చేయడం రాదా? అభినందించడం రాదా? అరే ఎలా ఉంటారండి కొంతమంది మనుషులు. మనం మనుషులమా రాళ్ళమా?
ఎవరైనా ఒక మంచి పని చేస్తే మనం ఏం చేయాలి? అభినందించాలి, శభాష్ అని చెప్పాలి. కానీ మంచి పనిలో కూడా కొంతమంది ఏం చేస్తారు? విమర్శిస్తూ ఉంటారు. దయచేసి విమర్శించే స్వభావం క్రైస్తవులు ఎవరిది కాదు. మన దేవుడు అలా చెప్పలేదు, విమర్శించమని చెప్పలేదు. మనం విమర్శిస్తున్నామంటే మనలో తగ్గింపు స్వభావం లేదు, చచ్చిపోయింది. ఏమి లేదు? తను తాను తగ్గించుకున్నవాడట హెచ్చించబడతాడట. ఈరోజు మన జీవితాల్లో దావీదు మందిరములో తగ్గించుకున్నాడు. మందిరంలో తగ్గించుకోవడంలో తప్పు లేదండి. కొంతమంది నేను ఆఫీసర్ని, నాకు చాలా డబ్బు వస్తుంది, నేను కుర్చీలు వేయడం, నేను బరకాల సర్దడం అట్లా ఎట్టుకోకూడదు. దేవుని పని అందరూ చేయాలి. దేవునికి స్తోత్రం. మీరు కాకినాడ పట్టణంలో హౌస్ ఆఫ్ ప్రేయర్ అని ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది, తెలుసు కదమ్మా. హౌస్ ఆఫ్ ప్రేయర్కి ఆర్డీఓ ఆఫీసర్ వెళ్తాడండి. హౌస్ ఆఫ్ ప్రేయర్కి కొన్నిసార్లు కలెక్టర్ గారు కూడా వస్తారు. ఏమండి, కుర్చీలు ఏమి లేవనుకోండి, కింద కూర్చుని పోతారు వారు హౌస్ ఆఫ్ ప్రేయర్. ఏమండి, అది తగ్గించుకునే జీవితం మన జీవితంలో కనిపించాలి. దేవునికి స్తోత్రం. గుడిలో కటింగ్లు ఏంటి ఎటకారం కాకపోతే? గుడిలో మనం ఎవరి దగ్గర పోజు కొట్టాలి? దేవుడి దగ్గర. మనం దేవుడి దగ్గర పోజు కొట్టగలమా? ఫీజులు కట్ చేసేస్తాడు దేవుడు. ఎగస్ట్రాలు దేవుడి దగ్గర చేయకూడదు కదా. మనం దేవుని మందిరంలో మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. గుడిలోకి దావీదు వచ్చి ఆయన అంటున్నారు, యెహోవా సన్నిధిని కూర్చొని ఇంతగా హెచ్చించటానికి నేను ఏ పార్టీ వాడు? నిజంగా మనం ఏ పార్టీ వారని చెప్పండి? 4వ కీర్తనలు అంటాడు కదా కీర్తనకారుడు, మనుషుల్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి వారు ఏ పార్టీ వారు? మనం ఏ పార్టీ వారం అండి? ఏ గొప్పతనం ఉందండి మనలో? మనం ఏమైనా బలవంతులమా? కాదు. మనమంట బైబిల్ చెప్తా ఉంది, ఎటు గాలి వీస్తే అటు ఎగిరిపోయే పొట్టు లాంటి వారు అన్నమాట. మన బ్రతుకులకి గ్యారంటీ ఉందా అండి? ఉందా? గ్యారంటీ లేదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితాలు మన జీవితాలు. ఉన్న ఈ చిన్న జీవితంలో కూడా దేవుని మందిరంలో మనం తగ్గించుకొని బ్రతకకపోతే ఎట్లా? దావీదు గారిని చూసి ఈరోజు 7 విషయాలు దావీదు ఎలా తగ్గించుకున్నాడో అలా మనం నేర్చుకుందాం. మొట్టమొదటి తగ్గింపు, ఆయన గుడిలో తగ్గించుకున్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 2వ తగ్గింపు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆయన ఘనతలో కూడా తగ్గించుకున్నారు. ఒకటి గుడిలో తగ్గించుకున్నారు, 2 ఘనతలో కూడా తగ్గించుకున్నాడు దావీదు. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుదాము. అందుకు దావీదు రాజునకు అల్లుడగుటకు నేను ఎంతటి వాడను. వినండి. దావీదు మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఫస్ట్ ఏమన్నాడు? నీవు నన్ను ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పార్టీ వాడను అంటున్నాడు. రెండవదిగా ఘనతలో కూడా దావీదు గారు ఎలా తగ్గించుకుంటున్నారో ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? రాజునకు అల్లుడవడానికి నేనెంతటి వాడను అంటున్నాడు. ఎవరి రాజు? సౌలు గారు. జరిగిన సందర్భం ఏంటంటే మీ అందరికీ తెలుసు కదా, గొలియాతు అనే ఒక ఫిలిస్తీయుడు దావీదు ఏం చేశాడు చెప్పండి? హతము చేశాడు. చిన్నోడు దావీదు గొలియాతుని ఏం చేశాడు? హతము చేశాడు. ఇక అక్కడ నుంచి దావీదు జీవితంలో గొప్ప సెలబ్రిటీ అయిపోయాడు దావీదు. అప్పుడు దాకా దావీదు పేరు ఆ ఊర్లో ఎవరికి తెలియదు. ఎవరో యెషయా కుమారుడు, ఎవరో చివరుడు అనుకున్నారు తప్ప, గొలియాతుని చంపిన తర్వాత దావీదు ఆ ఊర్లో గొప్ప సెలబ్రిటీ అయిపోయాడు. ప్రతి ఒక్కరూ దావీదు దగ్గరికి వచ్చి సెల్ఫీ దిగేవారు. గొలియాతుని చంపిన అన్నీ నువ్వే కదా, ఒక సెల్ఫీ అని దిగేవారు. అంత సెలబ్రిటీ అయిపోయాడు. అంత సెలబ్రిటీ అయిపోతే ఏమండి, కొంతమంది పెద్దలు లాంటి వాళ్ళు, కుర్రవాళ్ళు లాంటి వాళ్ళు దావీదు దగ్గరికి వచ్చి, దావీదన్నా నువ్వు రెడీ అవ్వు, పౌడర్ రాసుకో, తాగుదూకో అంటున్నారు. దేనికి రా అంటే, ఏంటి అంటావేటన్నా, నువ్వు ఇప్పుడు ఎవరు అనుకున్నావు? రాజుకు అల్లుడివి. ఎవరట? రాజుకు అల్లుడివి. ఎందుకు ఆ మాట అంటున్నారంటే, గొలియాతుని చంపిన వాడిని నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నాడు రాజు. సౌలు గారు ఏమన్నారు? ఈ గొలియాతుని ఎవడైతే చంపుతాడో
నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. రాజులు మాట తప్పుతారా? తప్పరు. ఇప్పుడు గొలియాతుని చంపడానికి వెళ్ళాడు దావీదు. సౌలు కూతురు కోసం కాదు, అసలు ఆ థాట్ లేదు దావీదు మనసులో ఏముందంటే, ఈ సున్నతి లేని వాడు నా దేవుణ్ణి దూషించడానికి ఈడవడని అన్న రోషంతో కోపంతో వెళ్ళి దావీదుని చంపాడు, గొలియాతుని చంపాడు. ఇప్పుడు ఏం జరిగింది ఏమండి? సౌలు గారు నాలుగు కొరుకున్నారు. అయ్యో పొరపాటున అనేసానే, వీడు నిజంగానే చంపేశారు. ఊరు వాడ ఏమండి దావీదు విషయంలో వాళ్ళు అంటున్నారు, ఖచ్చితంగా ఇప్పుడు సౌలు కూతురు నువ్వు పెళ్లి చేసుకోవాలి, దావీదు వెనకడుగు వేయొద్దు, దావీదు తలదూకో, దావీదు మంచి బట్టలు వేసుకో, ఇట్లా చేస్తామంటే దావీదు తగ్గింపు మాటలు మీరు చూడండి. ఆయన ఏమంటున్నారు, రాజుకు అల్లుడవడానికి నేను ఏ పార్టీ వాడు. ఎవరైనా అంటారండి ఇలాగా? అస్సలు ఎవరు అంటారండి. మళ్ళాటోళ్ళు అయితే వెళ్ళిపోతాం సౌలు ఇంటికి, మాట తప్పొద్దు, నువ్వు సౌలా నువ్వు మాట తప్పడానికి వీల్లేదు, నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను రా అని ఓ లారీ జనాలను వేసుకుని వెళ్ళి అడుగుతాం. కానీ దావీదు ఏమంటున్నారు, అయ్యయ్యా దీన్ని పెద్ద చేయకండి, నాకంత సీన్ లేదు. ఏమంటున్నాడు, నాకంత సీన్ లేదు. రాజు ఎక్కడండి? రాజుకు అల్లుడు అవ్వడానికి నేను ఏ పార్టీ వాడిని అంటే అతని మాటల్లో తగ్గింపు చూడండి. ఒక గొప్ప ఘనత ఏమంటే దావీదు బ్రతుకులోకి వచ్చిన గొలియాతును చంపడం అనేది గొప్ప రికార్డ్ అండి. ఆ రికార్డు దావీదుకు వచ్చింది. ఎంతో ఘనత. సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని రీమోత మోగించేస్తున్నారు ఊరు వాడంతా. అంత ఘనత వచ్చినా సరే దావీదు ఆ ఘనతలో ఏం చేశారు చెప్పండి? తగ్గించుకున్నారు. నేను ఎంతటి వాడను, నేను ఏ పార్టీ వాడను. మన జీవితాల్లో ఇలాంటి తగ్గింపు మనం నేర్చుకోవాలి. నేను ఎవరో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా, అసలు నేను చిటికేసానంటే అంటారు కొంతమంది. అంటే మాటల్లో వారి యొక్క గర్వాన్ని మనం చూడొచ్చు. కొంతమంది కోపంలోనండి భర్తలు ఏమంటారంటే, ఇక ఏమంటారు వాళ్ళు కోపంలో ఏమంటారంటే, అసలు నేను తలుచుకుంటే ఐశ్వర్యరాయ్ చెల్లిని అసలు నాకు ఇస్తా అన్నారు. ఏమండి కోపంలో ఊరినే ఆయనకి ఐశ్వర్యరాయ్ మనమే ఎక్కువ, దేవునికి స్తోత్రం. కోపంలో అలా అంటాడంటే ఆయన, మళ్ళీ కోపం తగ్గాక దేవునికి స్తోత్రం. సో బాగా వినండి, ఇక్కడ ఘనత వచ్చినా సరే దావీదు ఏం చేశారు చెప్పండి? కొన్నిసార్లు ఘనత నీ బ్రతుకులోకి వచ్చినా సరే నువ్వు తగ్గించుకొని జీవించాలి తప్ప ఆ ఘనతను బట్టి నువ్వు విర్రవేగడానికి గర్వపడడానికి వీలు లేదు. చాలామంది బైబిల్లో గర్వపడి ఏమంటే నాశనం అయిపోయారని బైబిల్ చెప్తా ఉంది. గర్వానికి ముందు ఏమి నడుచునో నాశనము నడుచును. గర్వపడద్దు. కొంతమంది ధనాన్ని బట్టి, డబ్బును బట్టి, బలాన్ని బట్టి, బలగాన్ని బట్టి, బంధువులు బట్టి, పలుకుబడిని బట్టి చాలా గర్వపడిపోతూ ఉంటారు. అంత గర్వం వద్దండి. దేవుడు అధికారం అనేది ఇవ్వకపోతే మనం ఏది కూడా పొందుకోలేము. ఈరోజు ఏదైనా దేవుడే మనకి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. దావీదుకి ఆ విషయం తెలుసు. నేనెంతటి వాడినండి, ఈ ఘనత నాకెక్కడదండి, ఈ ఘనత ఇచ్చింది ఎవరు? దేవుడు. చాలాసార్లు మన నోట్లోంచి రావాల్సిన మాట ఏదైనా సరే ఆయన 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 అని రావాలి. ఈ ఇల్లు ఎవరు కట్టించారో మా ఆయన కట్టించాడని అంటది. మీ ఆయన కట్టించాడులే, మీ ఆయనకి అలా కట్టడానికి శక్తినిచ్చింది ఎవరు? ఏదో దేవుని కృపను బట్టి ఇల్లు కట్టుకున్నామని అని చెప్పాలి. మా ఆయన కట్టించాడని చెప్పకూడదు. ఏమంటే దేవుడు హట్ అవుతాడు. దేవునికి స్తోత్రం. మనం తగ్గింపు జీవితాన్ని జీవించాలి. ఘనతలో కూడా ఏమండి దావీదు గారు ఏం చేశారు చెప్పండి? తగ్గింపు. ఈరోజు నీకేదో తలంతు ఇస్తాడు దేవుడు. ఆ తలంతు ద్వారా ఏమండి ఎవరైనా బాగా పాడుతున్నావు అంటే అలా ఆకాశంలోకి ఎగిరిపోకూడదు. బాగా పాడుతున్నానా, ఇదంతా ఎవరి కృప? దేవుని కృప అని ఇంకా బాగా పాడడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైనా సరే ఒక పాట పాడిన తర్వాత అక్క భలే పాడుతున్నాం అక్క అంటే ఈ అక్కను పట్టుకోలేం. మంచిలు పట్టరా, అసలు మంచిలు కదా నీకు విషయం ఇచ్చేయాలి.
ఏమండి, అసలు నీకు పాడడానికి అవకాశం ఇవ్వడమే దేవుని కృప. అసలు పాడే గొప్ప భాగ్యం మనకు దొరకడమే దేవుని కృప. ఇంకా మనం దేవుని దగ్గర తగ్గించుకొని జీవించాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది ఈ రోజున మేము చూస్తూ ఉంటాము, ఒక పాట హిట్ అయితే చాలు ఇక నన్ను పట్టుకోలేకపోతున్నాం. వాళ్ళకి ఫోన్ చేస్తే ఏమన్నా మీటింగ్కి వస్తారంటే, మీకు తెలుసు కదా బ్రదర్, నేను 40,000 తక్కువ తీసుకుంటలేదు అంటాడు. ఎంత తీసుకుంటలేదట? నేను చాలాసార్లు చెప్తాను, ఎవరైనా కానుక డిమాండ్ చేసినట్టు కానీ నాకు తెలిస్తే అసలు వాళ్ళని పిల్లలు మానేస్తాం. అంతే కదండి. ఎక్కడుంది మనకి తగ్గింపు? దేవుడు వరం ఇచ్చి, దేవుడు జ్ఞానం ఇచ్చి, దేవుడు శక్తినిచ్చి, దేవుడు ఆత్మనిచ్చి నిన్ను వాడుకుంటా ఉంటే దానికి వెలకట్టి మనం చేస్తున్నామంటే మన బ్రతుకులు ఏవి లేదు చెప్పండి? తగ్గింపులు. జాగ్రత్త. దేవుడు కట్ చేసి పడేయగలడు. ఇచ్చిన దేవుడు తీసుకోగలడు కదండి. ఇచ్చిన దేవుడు కట్ చేయగలడు. సౌలుని దేవుడు రాజుగా చేశారు, కానీ సౌలు కొంతకాలం బాగానే నడిచి తర్వాత అతను బ్రతుకులో చాలా వ్యతిరేకంగా నడిచాడు. అప్పుడు దేవుడు ఏం చేశారు చెప్పండి? సౌలు పక్కనెట్టి దావీదుని నిలబెట్టారు. దేవుడికి స్తోత్రం. జాగ్రత్త. గర్వంతో దేవుడు నీకు ఇచ్చిన వాటిని నువ్వు అనుభవిస్తూ గర్వంతో వెళ్ళిపోయావంటే కట్ చేసి పక్కన పడేయగలడు. జాగ్రత్త. తగ్గించుకుందాం. దేవుడికి స్తోత్రం. రెండవదిగా, మొట్టమొదటిగా గుడిలో తగ్గింపు, రెండవది ఘనతలో తగ్గింపు. ఎవరైనా మిమ్మల్ని పొగిడితే మీరు తగ్గించుకోండి. ఇంకా బైబిల్లో ఒక మంచి మాటను చెప్పమంటారా? మనుషులు మిమ్మల్ని పొగిడితే మీకు శ్రమ అన్నారు బైబిల్లో. మనుషులు ఎవరైనా మనల్ని పొగిడితే ఏంటట? శ్రమ. ఈ మధ్య నేను ఒక పాట రాశాను, ఆ పాటలో ఈ మాటలు కూడా పెట్టడం జరిగింది. ఒకసారి పల్లవి పాడతాను, వినండి. ఓర్చుకో ఓర్చుకో అన్ని నేర్చుకో నేర్చుకో, ఓర్చుకో ఓర్చుకో అన్ని నేర్చుకో నేర్చుకో, చేర్చుకో చేర్చుకో, నవ్వుతూ మనిషిని మార్చుకో మార్చుకో, వారిని చేర్చుకో చేర్చుకో, నవ్వుతూ మనిషిని మార్చుకో మార్చుకో, ఓర్చుకో ఓర్చుకో అన్ని నేర్చుకో నేర్చుకో, ఓర్చుకో ఓర్చుకో అన్ని నేర్చుకో, జీవన చూపి సమకూర చూపించుకో, ఐక్యతతో ప్రయాణం నడవడం నేర్చుకో, కష్టపడుతులో ఆనందం పనిలో తెచ్చుకో, కష్టపడితే ప్రతిఫలం వచ్చును చూసుకో, వచ్చుకో నేర్చుకో నేర్చుకో, నేర్చుకో నేర్చుకో నేర్చుకో. మనం బ్రతికంతా కూడా ఓర్చుకోవాలి. ఓర్చుకోవడమే నేర్చుకోవాలి. హల్లెలూయా. సో ఘనతలో దావీదు గారు తగ్గించుకున్నారు. మూడవదిగా గాయాలలో కూడా ఆయన తగ్గించుకున్నారు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే ఏమండి, ఇక్కడ దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు రాళ్ళు రువి దావీదును వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవునికి స్తోత్రం చెప్పండి. జరిగిన సందర్భం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, దావీదు గారికి చాలా సైన్యం ఉంది. దావీదు గారికి ఎప్పుడు 300 మంది కూడా ఉండేవారండి. దావీదు గారు కూడా ఎప్పుడు 300 మంది కూడా ఉండేవారు. ఒకసారి ఏమంటే ఒక యుద్ధం పని మీద బయటికి వెళ్ళినప్పుడు అమాలేకీయులు వచ్చి దావీదుతో ఉన్న 300 మంది భార్యలను పిల్లలను
ఏమండి, దావీదు గారి భార్యను, వారి పిల్లల్ని చెరపట్టుకొని తీసుకెళ్ళిపోయారు. ఏమండి, దావీదు గారు వచ్చినప్పుడు ఊరంతా కూడా వల్లకాళ్ళలో ఉంది, మొత్తం అంతా ధ్వంసం చేసేసారు. భార్యను, పిల్లల్ని, దావీదుతో ఉన్న సైన్యపు భార్య పిల్లలను కూడా పట్టుకుపోయారు. ఎప్పుడైతే ఇదంతా జరిగిందో అప్పటిదాకా దావీదు వెనకాతలు ఉన్న 300 మంది దావీదు ఎదరకొచ్చి, ఇగో నీ వల్లే, ఎవరి వల్ల? నీ వల్లే ఈ నష్టం జరిగింది, నీ వల్లే మా భార్య బిడ్డలు పోయారు. అరే అసలు నీ కూడా లేకుండా ఉంటే బాగుండు, నీతో పని చేయకుండా ఉంటే బాగుండు. ఈరోజు మా భార్య బిడ్డలు కోల్పోయాం మేము. అమాలయకులు మామూలు కాదు, మా పిల్లల్ని ఏం చేస్తారు, మా భార్యలు ఏం చేస్తారని దావీదు మీద తిరుగుబాటు చేశారు. దావీదు వెనకాతలు ఉండవలసిన మనుషులు ఇప్పుడు దావీదు మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తూ అందరూ రాళ్ళు రువ్వారంట. ఎవరిని చంపడానికి? దావీదుని చంపడానికి రాళ్ళు రువ్వారంట. ఏమండి, ఆ 300 మంది రాళ్ళు ఇచ్చి కొడితే దావీదుకి అంత బాధ కలగదు. కానీ ఎప్పుడైతే దావీదు కూడా ఉన్న మనుషులే దావీదును అర్థం చేసుకోలేదో దావీదు హృదయం గాయమైపోయింది. చూడండి, కొన్నిసార్లు మన ఇంట్లో మనుషులు మనం అర్థం చేసుకోకపోతే మనకేమవుతుంది? మన హృదయం ఏమవుతుంది చెప్పండి? గాయమైపోతుంది. అరే నా మనిషి నన్ను అర్థం చేసుకోకపోతే ఎట్లా? ఇంత కష్టంలో, ఇంత శ్రమలో, ఇంత బాధలో కూడా నన్ను అపార్థం చేసుకుంటే ఎట్లా? అర్థం చేసుకోవాల్సిన నువ్వే నన్ను అపార్థం చేసుకుంటే ఎట్లా? అవును, కొన్నిసార్లు మన మనుషులు మనం అర్థం చేసుకోకపోతే మన హృదయం ఏమవుతుంది చెప్పండి? గాయమైపోతుంది. 300 మంది సైన్యము, దావీదు వెనకాతలు ఉన్న సైన్యము, దావీదుకు అండగా ఉన్న సైన్యం ఒకేసారి వాళ్ళు రివర్స్ అయిపోయి ఏమంటే రాళ్ళు రువ్వుతా ఉంటే దావీదు ఏమండి హృదయం గాయమైపోయింది. దావీదుకి చాలా కోపం వచ్చింది. కానీ తను కోపాన్ని తగ్గించుకొని ఎవరి మీద తన ధైర్యాన్ని పెట్టుకున్నాడు చెప్పండి? తన యెహోవాను బట్టి తన ధైర్యము తెచ్చుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి ఇబ్బంది వచ్చే ఉంటుంది. నిన్ను నమ్మిన వారే, నువ్వు నమ్మిన వారే, నువ్వు ప్రేమించిన వారే, నువ్వు ఇష్టపడుతున్న వారే వాళ్ళు రివర్స్ అయిపోవచ్చు. వాళ్ళు నీ హృదయాన్ని గాయపరచవచ్చు. నువ్వేమి కోప్పడద్దు, నిన్ను నువ్వు తగ్గించుకో, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. దేవునికి స్తోత్రం. దావీదు 3వ విషయంలో మనం నేర్చుకోవాలి. దావీదు ఎందులో తగ్గించుకున్నారమ్మా? గాయాలు తగిలినా తగ్గించుకున్నారు. కొన్నిసార్లు గాయాలు తగులుతాయి, మనుషుల మాటలను బట్టి మన హృదయం గాయపడుతుంది. అంత మాత్రాన వారికిలాగా మనం నోరు పాడు చేసుకోవద్దు. తగ్గించుకుంటే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి బైబిల్లో ఉన్నాయి. హల్లెలూయా. అన్నీ నోరేసుకొని పడిపోయినాయి. ఆశగారిని మీకు తెలియదండి, నోరేసుకొని పడిపోయినాయి అమ్మా. ఎవరి నోరు నొప్పి వస్తుంది? ఏమండి, ఎవరి నోరు నొప్పి వస్తుంది? వాళ్ళ నోరు నొప్పి వస్తుంది. ఏమండి, అయ్యారని మీకు తెలియదండి, ఆవిడ నా మీద పళ్ళు కొరుకుతుందండి. ఎవరి పళ్ళు ఊడిపోతాయి? ఎవరి పళ్ళు ఉడతాయమ్మా? ఆవిడ పళ్ళు కొరుకుతుంది కాబట్టి ఆవిడ పళ్ళే. నీ పళ్ళు బాగానే ఉంటాయి, చక్కగా పళ్ళు తిని పడుకో. అయ్యారు మీకు తెలియదండి, ఆవిడ నా మీద పగబట్టిందండి. ఏమండి, పగబట్టిన వారికి ఏమండి 2 శాపాలు ఖచ్చితంగా వస్తాయి. మీరు ఎవరున్నా పగబెట్టారనుకోండి, ఫస్ట్ వచ్చే శాపం ఏంటంటే మీకు బీపీలు. ఎవరైనా పగబెట్టినప్పుడు మనం ఏం చేస్తామండి? తప్పుగా అనుకోకండి, ఈ మధ్య వయసును బట్టి కూడా ఈ షుగర్లు వస్తాయి. మీరు దాన్ని తప్పుగా అపార్థం చేసుకోకండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కొంతమంది నూరేస్తూ ఉంటారు పళ్ళు. అలా పళ్ళు నూరేయడం వల్ల నీకు బీపీ పెరిగిపోద్ది. వద్దు, అంత బీపీ పెంచుకోవద్దు, తగ్గించుకో. అయ్యగారు మీకు నాకు తెలుసు, నువ్వు తగ్గించుకోవద్దు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు ఈ భార్యాభర్తల గొడవల్లో ఈ బక్క పాస్టర్ గారు వెళ్తారండి మధ్యలో. నాకు తెలుసు, నన్ను పిలుస్తారు. మరి పాస్టర్ గారు అయిన పాపానికి అన్ని చోట్లకి పిలుస్తారు కదా. ఒకసారి ఈ మధ్య ఒక ఆవిడ ఫోన్ చేసిందండి, అయ్యగారు స్టేషన్ రండి అర్జెంట్గా అంటాను. నేను స్టేషన్ ఎందుకమ్మా? నేను స్టేషన్ ఎందుకు అంటున్నాను? అయ్యగారు రండి, మీరు అర్జెంట్గా రండి అంటాను. ఇదేటమ్మా నువ్వు ఏమైందంటే, అయ్యారండి పెద్ద గొడవ అయిందండి మాకు, మా ఇంట్లో కోడలకి అట్లా గొడవ అయింది.
మీరు రావాలండి అంట. నేను వచ్చి ఏం చేయను? నేను చాలాసార్లు చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను. పాస్టర్ గారిని ఎక్కడికి పిలవాలో మనకు తెలియాలి, ఏ కార్యక్రమానికి పిలవాలో మనకు తెలియాలి. అన్నిటికీ మా పాస్టర్ గారు వచ్చేయాలని పిలిచేయకూడదు. అర్థమవుతుందండి? ఎక్కడ పిలవాలో అక్కడే పిలవాలి. పాస్టర్ గారు అంటే అది. అయ్యగారండి రేపు వాయిదండి, మీరు రండి. ఎక్కడికి? కోర్టుకి. ఎక్కడమ్మా కోర్టు? రాజమండ్రి వేసేసారండి, వెళ్ళాలి. పొద్దుట తీసుకెళ్తాను, రండి. కోర్టుకు తీసుకెళ్తావా? స్టేషన్కి రమ్మంటావా? ఏదో బాగోలేదు హాస్పిటల్కి రండి అయ్యా అంటే వచ్చి ప్రార్థన చేస్తాం. అంతేగాని నీ కోర్టుకి, నీ హాస్పిటల్, నీ స్టేషన్కి తిరిగితే మరి సేవ ఏం చేయమంటావు? ఏమండి? అందుకే పాస్టర్ గారిని ఎక్కడ పిలవాలో అక్కడే పిలవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి ఒక పెద్ద గొడవ అయింది. మేమే పెళ్లి చేసాం. బాగా పేదింటి అమ్మాయి. ఒక డబ్బున్న ఒక ఆయనకి వాళ్ళ మందిరంలో వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళేవాడిని. 7 సంవత్సరాలు నేను అక్కడ వాక్య పరిచర్య చేశాను. ఇక వాళ్ళ బుద్ధి నచ్చక నేను బయటకు వచ్చి, నేను ఇంకా మీ మందిరానికి రానే, మీకు వాక్యం చెప్పనని బయటకు వచ్చి. ఏమండి? ఆ 7 సంవత్సరాల్లో ఆ పాపని నేను బాగా గమనించాను. బాగా పేద కుటుంబం. ఒక డబ్బున్న అంటే బాగా సౌండ్ పార్టీ ఏం కాదు, పర్వాలేదు. అతనికి ఆ అమ్మాయిని ఇచ్చి, సార్ అమ్మాయి చాలా చక్కగా ఉంటుందండి, చాలా నెమ్మదస్తురాలు, చాలా మంచి కుటుంబం అని నేను చెప్తే, మరి పాస్టర్ గారిని కదా, సన్నంగా ఉన్న పాస్టర్ గారిని ఏంటి అలా చూస్తున్నారంటే, పాస్టర్ గారు కదా నా మాట తీయకుండా ఒకసారి వచ్చి చూసుకున్నారు. పాప కూడా వాళ్ళకి నచ్చింది. ఏమండి? వాళ్ళ అమ్మ కంగారు పడిపోతుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు కొంచెం బాగా భేదావుడండి. అయ్యారండి మరి డబ్బులు ఎంతేవో ఏం ఉండమని మాట్లాడుతాను సార్. మరి వాళ్ళు ఏమి ఇచ్చుకోలేరంటే పెళ్లి ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటామని పాపం వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ పాప వాళ్ళ ఇంట్లో ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలమ్మా? తగ్గించుకోవాలా? కరెక్ట్గా నెల 15 రోజులకి నాకు ఫోన్ వచ్చింది. వాళ్ళ అత్తయ్య గారు చేసింది. అయ్యగారు ఒకసారి అర్జెంటుగా రండి అన్నది. ఏమమ్మా అంటే, రండి సార్ అన్న. మీరే కదా చూశారు ఈ సంబంధం అన్న. అవును నేనే చూశాను. ఏంటమ్మా అంటే, అస్సలు అత్తగారు అన్న గౌరవం కూడా లేదండి ఆ పిల్లకి. ఏమండి? ఎంత మాట పడితే అంత మాట అంటుందండి, ఎట్లా పడితే అట్లా అంటుందండి. ఉదయం 9 అయినా లేవట్లేదు నాకు. ఎందుకంటే మనం ఎంతవరకు అండి? ఇప్పుడు ఆ పిల్ల 6ంటికి లేస్తుంది అని మనం చూస్తామా? ఏదో మంచి సంబంధం చెప్తాం మనం. అప్పటి నుంచి అండి ఆ షాక్కి ఇప్పటి వరకు అసలు పెళ్ళిళ్ళ జోల్లో బుర్ర ఎడతలేదు నేను. అసలు పెళ్ళిళ్ళ జోల్లో బుర్ర ఎడతలేదండి నిజంగానే. ఎందుకంటే ఆల్రెడీ 6 ఎకరం ఊడిపోయింది. చాలా జిప్పు ఉండేదిరా నాకు. ఇలాంటి ఇట్లా బుర్రెట్టి సగం ఊడిపోయింది నాకు. నేను మంచిగా రూపాయి కట్నం లేకుండా చక్కగా పెళ్లి చేస్తే ఈ అమ్మాయి ఎంత చక్కగా ఉండాలండి. అరే పెద్ద గొడవలు అయిపోయాయండి. స్టేషన్ల దాకా వెళ్ళిపోయారు, ఏదేదో చేశారు. ఆవిడ మాటి మాటికి మీరే తెచ్చారంటే ఇక నేను ఓర్చుకోలేక నా తగ్గింపు కాస్త పక్కన పెట్టి నమస్తే పెట్టి వచ్చాను. ఇప్పుడు బాగున్నారులేండి, దేవునికి స్తోత్రం. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు మనం తగ్గించుకొని బ్రతకాలి కదా. ఒక మంచి కుటుంబంలోకి చేరావు కోడలుగా, తగ్గించుకో. ఎగిరిపోవద్దు. కోడలకు ఒక విషయం చెప్పాలి. ఎగిరేస్తావు అంటారు. నువ్వు అత్తగారు అవుతావు కదా, అప్పుడు నీకన్నా ఎగిరి ఆవిడ వస్తుంది. ఎగరేసేద్దు, నిన్ను మామూలుగా ఎగరేయదు. అందుకని ఇప్పటి నుంచే తగ్గించుకుంటే, బైబిల్లో ఒక మంచి మాట ఉందండి, మనుషుడు ఏమి విత్తునో అందుకే నువ్వు తగ్గించుకుంటే నీకు వచ్చే కోడలు ఇంకా తగ్గింది. దేవుని స్తోత్రం. సో దావీదు గారు చెప్పండి, ఆయన గుడిలో తగ్గింపు, ఘనతలో తగ్గింపు, గాయాలలో తగ్గింపు. చూడండి 4వదిగా గద్దింపులో కూడా తగ్గింపు. దావీదు గారి జీవితంలో గద్దింపులో కూడా ఆయన చక్కగా తగ్గించుకున్నారు. సమూయేలు చూడండి 2వ గ్రంథము 12వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చూస్తే, నాతాను
దావీదును చూచి ఆ మనుష్యుడేమో నీవే అని గద్దింపగా, ఆగండి ఇంకా అవసరం లేదు, ఆ మనుష్యుడు నీవే ఒక్క మాటే చాలా గద్దింపుతో నాతాను ప్రవక్త గద్దించారు. అలా గద్దించింది ఎవరినంటే దావీదును కాదండి, దావీదు అప్పటికి రాజు. ఎవరండి అయినా? దావీదు రాజు అండి. ఒక పాస్టర్ గారు వెళ్ళి ఆ మనుష్యుడు నేనే అని గద్దిస్తే అసలు దావీదు అండి రాజు కదండి, ఎవరక్కడ నేను తీసుకెళ్ళి చెరసాల్లో వేసేయండి అన్నా సరే వేసేయవలసిందే. అలాంటిది దావీదు గారు ఏం చేశారంటే గద్దింపులో వెంటనే కుప్పకూలిపోయాడు. వెంటనే దేవుడి పాదాలు పట్టుకున్నాడు. అతని పాపము అతను ఒప్పుకున్నాడు. దేవుని క్షమాపణ అతను పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు క్షమించబడడానికి ఒక కీర్తన దేవుణ్ణి కదిలించేసిందండి. 51వ కీర్తన దేవుడు ఉండబట్టలేక క్షమించాడు. అంతలాగా రాశాడు కీర్తన. హల్లెలూయా. గద్దించినప్పుడు దావీదు ఏం చేశారు చెప్పండి? తగ్గించుకున్నారు. కొన్నిసార్లు దేవుని వాక్యంలోంచి గద్దింపు మాటలు వస్తే ఆ మాటలు మనం ఎలా తీసుకోవాలి? ఇది దేవుని మాట, ఇది నాకు అవసరమైన మాట, ఇది నాతో దేవుడు మాట్లాడుతున్న మాట అన్నట్టుగా తీసుకొని దాన్ని మనం అంగీకరించి దాన్ని నేర్చుకోవాలి. దేవుడికి స్తోత్రం. చాలామంది పాస్టర్ గారు ఏదైనా చేయను గద్దిస్తూ ఒప్పుకోరండి. పాస్టర్ గారు పని పెట్టుకొని గద్దించాలని ఏం ప్రసంగం తయారు చేయరు, ఎవరు చేయరు, ఏ పాస్టర్ గారు చేయరు. దేవుడు నిలబడినప్పుడు సంఘానికి ఏది అవసరమో దేవుడికి తెలుసు కాబట్టి దేవుడే మాట్లాడతాడు. అవసరమైతే గద్దిస్తాడు. గద్దించకూడదా? దేవుడు ఆహారం ఇస్తున్నాడు, ఆయుష్ను ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, నీకు ఏం కావాలో అన్నీ చూస్తున్నాడు. ఒక మాట అనకూడదా దేవుడు? కొంతమంది గద్దిస్తే ఓరవలేరు, గద్దిస్తే ఉండలేరు. ఆ 3 సంఘాలు ఉన్నాయి. అయితే వీళ్ళు గద్దింపుకు లోబడకపోతే ఎక్కడ బ్రతకలేం. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మీ దగ్గర చెప్పానో లేదో, ఒక ఆమెను దైవజనుడు గద్దించాడంట, మాటి మాటికి ఆలస్యంగా వస్తుందని. ఏమండి 2-3 సార్లు గద్దించేసరికి 4వ సారి లేచి నేను మానేస్తాను మందిరం అన్నదండి. ఏమన్నదండి? నేను మానేస్తాను మందిరం అన్నది. అలా కాదమ్మా, నేను ఏం మాట్లాడుతున్నాను, నువ్వు ఆలస్యంగా వస్తున్నావు, అది నీకు మంచిది కాదని నేను చెప్తాను, నువ్వు మానేస్తాను. నేను మానేస్తా, ఇంకా మాట్లాడొద్దు, మీరు మానేస్తా, మానే అన్న. మైక్ ఇచ్చే అన్నదట. ఈ మైక్ ఆవిడ ఇచ్చిందనమాట. నేను మానేస్తానులే, మైక్ ఇచ్చేయి, నేను ఇచ్చిన మైక్ నాకు ఇచ్చేయి, నేను మానేస్తాను అంటున్నాను. ఇటు అరగంటకి అర్థమైంది వీటికి. హల్లెలూయా. అలా దేవుడికి ఇచ్చింది అడుగుతారా? చిచ్చి దరిద్రం. దేవుడికి ఇచ్చింది అడుక్కుంటారా? ఒకవేళ దేవుడు కనుక రివర్స్ గేర్ చేసి అలాగా నేను ఇచ్చి నువ్వు ఇచ్చింది నన్ను అడుగుతున్నావు కదా, నేను ఇచ్చింది కూడా అడుగుతా అని రివర్స్లో గేర్ వేసి అడిగాడు అనుకోండి, గుండెకి చచ్చిపోతాం. మనం ఇవ్వలేం, దేవుడు ఇచ్చి మళ్ళీ మనం ఇవ్వలేం. హల్లెలూయా. సో గద్దించినప్పుడు మనం తగ్గించుకోవాలి. దేవుడి స్తోత్రం. కొన్నిసార్లు దేవుడు వాక్యం ద్వారా గద్దిస్తాడు. తన వాక్యం నీ దగ్గరికి వస్తున్నప్పుడు అది నీకు గద్దింపుగా అనిపిస్తే దేవునికి స్తోత్రం, అయ్యా నాతో మాట్లాడావు, మార్చుకుంటా, మనసు మార్చుకుంటా, బుద్ధి మార్చుకుంటా, జీవితాన్ని కట్టుకుంటా అని లోబడాలి. అది వాక్యానికి లోబడ్డం అంటే తగ్గింపు జీవితం. ఇప్పుడు వాక్యం వస్తున్నప్పుడు కూడా వాక్యాన్ని ఏమంటే మనం అంగీకరించకపోతే నువ్వు ఎన్ని వాక్యాలంటే ఏం లాభం? వాక్యానికి లోబడకుండా, దేవునికి లోబడకుండా, దైవజనునికి లోబడకుండా నువ్వు ఎన్ని ప్రసంగాలంటే ఏం లాభం? వాక్యం గద్దిస్తున్నప్పుడు మనం లోబడితే తగ్గించుకున్నట్టు. దేవునికి స్తోత్రం. ఆ మనుషుడు నీవే అన్నప్పుడు దావీదు గారు తగ్గించుకున్నారు కదండి. అమ్మ ఏం చేశారు? ఆయన తగ్గించుకున్నారు. అయ్యా ఆ మనుష్యుడును నేనేనయ్యా, నేనే పాపం చేశానని ఒప్పుకొని పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు ఆయన. ఈరోజు మన బ్రతుకుల్లో తగ్గింపు ఉండాలి. కొన్నిసార్లు పాస్టర్ గారు గద్దిస్తున్నారంటే పాస్టర్ గారు పగబట్టరు ఎవరి మీద. వాక్యంలోంచి ఒక మాట వస్తున్నప్పుడు అది మనకు అవసరం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
దేవుడు సరి చేయడానికి కొన్నిసార్లు గద్దిస్తాడు. దేవుడు మనల్ని సెట్ చేయడానికి దేవుడు కొన్నిసార్లు గద్దిస్తాడు. దేవుడు మనల్ని దీవించడానికి కూడా కొన్నిసార్లు ఏం చేస్తాడు? గద్దిస్తాడు. గద్దింపుకు మనము లోబడాలి. దావీదు గారు చెప్పండి, గద్దింపులో కూడా ఆయన ఏం చేశారు? ఈరోజు మనుషులకి ఇష్టం లేనిది ఏంటంటే గద్దింపే. మీ పిల్లల్ని గద్దించండి మీరు. ఏట్రా ఆలస్యంగా వచ్చామనండి అనండి మీరు మీ పిల్లల్ని. ధైర్యం ఉందా మీకు? ఆడు అడివి మనిషిలాగా అయిపోతాడు. ఈరోజు పిల్లలు ఎవరు మాట వింటలేదు కదండి. పిల్లల్ని అనాలంటే మనకేమవుతుంది? భయం వేసేస్తుంది. ఏంట్రా కాలేజీ 6ంటికి కదా అయిపోయింది, వచ్చేయాలి, నువ్వు 7 అయింది, ఈ గంట సేపు ఎక్కడికి వెళ్ళావు అన్నారు అనుకోండి. నిజంగా మామూలు మనిషి అయితే ఏం చెప్పాలి? అమ్మా కాలేజీ అయ్యింది కదా, నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తున్నానే అని చెప్పాలి. కానీ ఈ అడివి మొహం ఏం చెప్తుందంటే, నేను కాలేజీకి వెళ్ళను. నన్ను ఇంత మాట అంటావా నువ్వు? ఏమన్నదా అమ్మా? ఎక్కడికి వెళ్ళేవారు, ఇంత ఆలస్యంగా వచ్చావన్నది అనకూడదా? అనకూడదా? అనకూడదు అన్నట్టుగానే ప్రవర్తిస్తున్నారు కదా ఈరోజు పిల్లలు. మరి ఆలస్యంగా వస్తే అడగరా? మరి ఎప్పుడప్పుడు మగపిల్లల సంగతి మరి ఇప్పుడు మరి మీ పిల్లల సంగతి నాకు తెలియదు, కానీ మగపిల్లలు ఒక్కోసారి 11 గంటలకు ఇంటికి వస్తారు. డాడీ అడుగుతాడు, రే ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్ళాను అంటాడు. ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి అంటాడుగా, ఇక్కడ అనే మాట ఎక్కడికో తెలియదు. ఎక్కడికి వెళ్ళాను అంటాడు. ఈరోజు పిల్లల మాట వినట్లే. గద్దిస్తే వాళ్ళు అస్సలు వినట్లే. పొర్రపాటును మీరు గద్దించారనుకున్న దుంప మొఖాలు, బొగ్గులు పోయి మొఖాలు. మరి ఎవరు గద్దించాలి? మిమ్మల్ని ఎవరు గద్దించాలి? తల్లిదండ్రులు గద్దించక ఇంకెవరు గద్దించాలి మిమ్మల్ని? ఆ సెన్స్ కూడా లేకుండా నన్ను ఎంత మాట అంటదమ్మా అమ్మ. ఎవరన్నారు మాట? అమ్మాయి కదా. నన్ను ఎంత మాట అంటదా? ఇంకో అన్నం తిన్నాం. ఏంటందంట? అన్నం తిన్నాను సుంచుమోకం వేసిన లోపల పోతుంది. అంటే ఇప్పుడు బతిమలు ఆడుకోవాలి. అమ్మా పోనీలే, కోపం లేదా అన్నం లే, పోనీలే అమ్మా తినే, నా బంగారు తల్లి తినే. బంగారు తల్లి అని ఇంకా 10 మొహం అయిపోద్దండి. నేను తిన్నాం. ఇప్పుడు బ్రతిమలాడుకోవాలి. అమ్మా తినమ్మా తినమ్మా తినమ్మా. ఈరోజు గద్దింపుకు మనం లోబడకపోతే ఎట్లా? తల్లి తండ్రి మనల్ని గద్దిస్తున్నారంటే మనం చాలా అదృష్టవంతులు. దేవునికి స్తోత్రం. అలాగ గద్దించే తల్లిదండ్రులు మనకు దొరకడం చాలా అదృష్టం. హల్లెలూయా. ఒక్కసారి మీ తల్లిదండ్రులు బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఎన్నో చోట్ల మీ తల్లిదండ్రులు లోబడండి అని ఉందా? మీ తల్లిదండ్రులు మిమ్మల్ని గద్దిస్తే లోబడమని ఉందా లేదా? దావీదు గద్దింపులో కూడా రాజు. ఆయన నువ్వు 10th కూడా పాస్ అవ్వలేదు. ఆయన ఎవరు? రాజు. నువ్వు 7th క్లాస్ చదువుతున్నావు. నీకు అంత పొగరు. చాలా పొగరు ఉంటుందని ఒక్కొక్కరు. అయ్యి బాబోయ్, జీవితంలో దేనికి పనికిరాదు పొగరు. కొంతమంది చాలా పొగరుగా ఉంటారండి. ఫోన్ని నేలకేసి కూడా వేస్తారు. ఒరే దాన్ని మళ్ళీ సంపాదించు, రెచ్చదొక్కాలి నువ్వు. ఎందుకు అంత పొగరు? ఏమండి అంత పొగరు పనిచేయదు బాబు. అమ్మా చెల్లెమ్మ అంత పొగరు పనిచేయదు. కొన్నిసార్లు అన్నం తింటున్నప్పుడు తల్లి ఏమన్నా అన్నదనుకోండి, ఈ ముంచుకే ముఖం ఏం చేస్తుంది? అన్నం తింటమ్మా చేయి గడిగేసుకుంటుంది. అన్నంలో ఏం చేస్తుంది? చేయి గడిగేసుకుంటుంది. ఇది అంత పొగరా? నీకు బాగా పొగరు ఉందనుకోండి, నీ పొగరు దించడానికి దేవుడు ఒక శవపెట్టి మొహాన్ని భర్తగా ఇస్తాడు. మొత్తం దిగిపోతుంది నీ పొగరంతా. దేవుడి స్తోత్రం. మరి బాగా తెక్క కుదిరిచేస్తాడు. మామూలుగా ఉండదు ఆయనతో. ఏమండి సార్? దేవుని స్తోత్రం చెప్పండి. దావీదు గారి గద్దింపులో కూడా ఆయన ఏం చేశారు చెప్పండి? తగ్గించు. 4 విషయాలు చెప్పాను. చెప్పండి. మొట్టమొదటి విషయం గుడిలో, తర్వాత ఎక్కడా? ఘనతలో తగ్గింపు. గాయాలలో కూడా దావీదు గారు తగ్గించుకున్నారు. అమ్మా గద్దింపులో కూడా దావీదు గారు ఏం చేశారు? వాస్తవానికి దావీదు గారు అక్కడ తగ్గించుకున్నాల్సింది, ఎందుకంటే ఆయన రాజు కాబట్టి. ఏమండి ఇప్పుడు మనకి సీఎం ఎవరు?
చంద్రబాబు నాయుడు గారు కదా. ఇప్పుడు నేను వెళ్ళి మనం అనగలనా అనలేం కూడా. కానీ నాతాను ప్రవక్త ఎంత గొప్ప ప్రవక్త అంటే, అవతలోడు ఎంత గొప్పోడైనా సరే తప్పు చేస్తే తప్పు చేశాడని చెప్పాలి. ప్రవక్త పనిది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇక 4వదిగా అతను గద్దింపులో కూడా తగ్గించుకున్నారు కదా. 5వది చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. గాయకుడిగా తగ్గించుకున్నాడు. అమ్మా దావీదు ఎవరు? అమ్మా ఎవరమ్మా ఆయన? గాయకుడు అంటే ఎవరు? ఒక సింగర్. ఆయన మంచి పాటలు రాస్తాడు కదా, పాడతాడు, రాస్తాడు. ఇప్పుడు సౌలుకు పట్టిన దెయ్యాల్ని దావీదే పాటలు పాడి వీణ వాయించి ఏం చేసేవాడు? కొన్ని మొండి దెయ్యాలు పోవు. సౌలుకి పట్టిన దెయ్యం పట్టినప్పుడల్లా దావీదుని పిలిపించేవారు. ఎందుకంటే దావీదు వచ్చి అడుగట్టి ఆ సితారా వాయించి పాట పాడుతుంటే దెయ్యం దెబ్బకి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంత బాగా పాడేవాడు దావీదు. చూడండి, ఆ కీర్తన గ్రంథము 104వ కీర్తన 33వ వచనంలో అతను ఏమంటున్నాడంటే, చూడండి, నా జీవితకాలం అంతయు నేను ఏమంటున్నాడు? యెహోవాకు కీర్తనలు పాడేదను, నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించేదని అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మంచి గాయకుడు. ఆయన నేనున్నంతకాలం నా దేవుణ్ణి ఏం చేస్తాను? కీర్తిస్తాను. అమ్మా గాయకుడిగా ఆయన తగ్గింపు జీవితాన్ని బైబిల్లో చాలా చోట్ల రాయబడ్డాయి. చెప్పాను కదా, 80కి పైగా కీర్తనలు రాశాడు దావీదు. ఎన్నో కీర్తనల్లో ఆయన యొక్క ఆ జ్ఞానాన్ని మనం చూస్తాం. మంచి కీర్తనలు రాశాడు. ఆ కీర్తనలు ఈరోజు పాటలుగా పాడుతున్నారు అనేక మంది. హల్లెలూయా. ప్రాణమా ఎందుకే తొందర, ప్రాణమా ఎందుకే తొందర, దిగులు పడదు, వేదన పడదు, ప్రభువుతో ఉండగా, దిగులు పడదు, వేదన పడదు, ప్రభువుతో ఉండగా, ఇవన్నీ దావీదు రాసిన కీర్తనలే. ఎన్నో రచయితలు, ఎంతో మంది రచయితలు కీర్తనలు ఉన్న మాటలు తీసుకొని పాటలు రాశారు. దేవునికి స్తోత్రం. అవన్నీ రాసింది ఎవరంటే చెప్పండి, ఎవరు? దావీదు గారు. మంచి గాయకుడు ఆయన, మంచి రచయిత ఆయన. ఈ రోజున ఆయన ఎంతో తగ్గించుకున్నారు. గాయకుడైనా సరే, రచయిత అయినా సరే, ఆయనలో తగ్గింపు మనకి కనిపిస్తూ ఉంది. చాలాసార్లు చెప్పిన మాటే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను చిన్నతనం నుంచి స్కూల్కి పోలేదు. ఎందుకంటే నాకున్న ఒత్తిడిని బట్టి, మా చిన్నతనంలో మా నాన్న చనిపోవడం వల్ల, చాలా పేదరికంలో ఉండడం వల్ల, చదువుకునే అవకాశం లేకపోవడం వల్ల నేను అసలు స్కూల్కే పోలేదు. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే తన సేవకు పిలుచుకొని ఈరోజు నేను ఒక రచయితగా దేవుడు నన్ను దీవించారు. దేవుడికి స్తోత్రం. ఒక 80 పాటలు రాశానండి. 80 పాటలు రాశాను. నా పాటలన్నీ యూట్యూబ్లో ఉంటాయి. ఇంకా కొన్ని కొత్త పాటలు రాశాను. నేర్చుకో అనే పాట కూడా ఇప్పుడు రాశాను. నవంబర్ 5వ తారీఖున అది రిలీజ్ అవుతుంది. ఒక అడవి మనిషిని ఆత్మీయుడిగా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన గాయకుడైనా సరే ఎక్కడ కూడా ఆ పొగరు చూపించలేదు దావీదు. సౌలు రాజు కదండి, సౌలులో దెయ్యం పట్టింది. దావీదు ఇచ్చి ఏం చేసేవారు? కీర్తనలు పాడి సౌలులో ఉన్న దెయ్యాలు పారిపోతూ ఉండేవి. ఎక్కడన్నా పోజు కొట్టాడా? వస్తానులే, టైం పడుతుంది. ఏటట? సౌలు గారు దెయ్యం పట్టిందండి. పట్టినా ఆయనకి పడతా ఉంటుంది కదా, ఏకనే ఇప్పుడు రావడానికి అవ్వదు అన్నాడా? లేదు. నీకు తలాంతు ఉన్నప్పుడు, నీ తలాంతు వేరొకరికి అవసరం అయినప్పుడు
నువ్వు పరిగెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు అలాగే పరిగెట్టేవాడు. ఈ మాట చెప్తుంటే నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. నేను సేవకు వచ్చిన కొత్తలో తొలి దినాలన్నమాట, మంచి పైరులో ఉన్నా, చాలా ఉడుకు రక్తం అనమాట. అప్పుడే ఒక ఫోన్ వచ్చింది నాకు, సాయంత్రం 4 ఆ టైంకి ఫోన్ వచ్చింది. హలో పాస్టర్ గారేనా అన్నది. అవునమ్మా పాస్టర్ గారినే. మా పాపకు దెయ్యం పట్టిందని బాబు, మీరు వచ్చి విడిపించాలి అన్నది. ఒకసారి లైన్లో ఉండమ్మని ఫోన్ ఇలా లైన్లో పెట్టి, ఏమండి అసలే కొత్త కదా సేవలో, నాకు ముందే భయం, చాలా భయం నాకు. ఈ దెయ్యాలన్నా ఇవన్నీ చాలా భయం. అప్పుడు ఇదేంటి ఇలాగా ఫస్ట్లోనే దెయ్యం ప్రార్థన అంటున్నారు ఏంటని, అమ్మా నేను కొంచెం బిజీగా ఉన్నానమ్మా మళ్ళీ చేస్తానని పిలిచాను. మళ్ళీ చేసింది ఆవిడ. అయ్యారండి మీరు అర్జెంటుగా ఎలాగైనా రావాలని అన్నది. నేనేమన్నానంటే, అమ్మా నాకు బండి లేదమ్మా అంటే, నేను తప్పించుకోవడానికి ఏదో వంక పెడుతున్నాను. నాకు బండి లేదమ్మా, బండి ఉంటే ఇప్పుడే వచ్చేది నాన్న, మీరు ఎక్కడున్నారని అంటున్నాను. నేను పలానా సెంటర్లో ఉన్నాను, ఇప్పుడే పంపించేద్దామని బండి అంటుంది. ఎలాగైనా తప్పించుకుందామంటే ఆవిడ ఏదోలాగా నన్ను తీసుకెళ్ళిపోవాలంట. ఏమండి సాయంత్రం 5:30, 6 అలా చిమ్మ చీకటి పడుతుంది. ఇలోగాడు వచ్చాడు. అయ్యగారు మా అమ్మగారు నేను తీసుకురమ్మన్నారు. ఒరే చీకటిగా ఉంది కదరా, నేను పొద్దున వస్తానని చెప్పండి. లేదు లేదండి మీరు అర్జెంటుగా రావాలండి, మా అక్కకి దెయ్యం పట్టేసిందని బాబు, మీరు వచ్చి ప్రార్థన చేయాలంట. నాకు అసలే భయం, అసలు మనకు ఆ సబ్జెక్టే తెలియదు. పాస్టర్ గారు అంటే పాస్టర్ గారిని అంటున్నాను నేను. బాబు పొద్దున వస్తాను రా బాబు అంటే, లేదురా ఆయన మొత్తానికి ఆయన కాలాలు పట్టుకొని ఈడ్చుకుపోయినట్టే ఈడ్చుకుపోయాడు. అలా తీసుకుపోయాడు నన్ను అర్జెంట్ అని. సరే మొత్తానికి వెళ్ళాను ఆ పేటలోకి వెళ్తే, వెళ్ళి ముందు నేను ఏం చేశానంటే 4 కుర్రల్ని పిలుచుకున్నాను. బాబు రే నేను ఇలాగా వెళ్తున్నానరా, మీరు అందరూ రావాలి, నాతో రావాలరా అంటే వచ్చారు వాళ్ళు. వెళ్ళానండి. ఆ పేటలోకి వెళ్తే చాలా భయంకరంగా ఉంది. అందరూ పాస్టర్ గారు వస్తున్నారు అంటే, ఎవరంటే నేనే పాస్టర్ గారిని. ఎవరంటే మొత్తానికి ఏదో పాకలోకి నన్ను లోపల దూరమన్నారు. లోపల దూరాను. లోపల మంచం మీద పడుకొని ఉంది ఒక పాప, జిట్టు ఎరబోసుకొని. ప్రార్థన చేయమన్నారు. అయ్యగారు ప్రార్థన చేయండి అని మెల్లిగా వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ప్రార్థన చేయమన్న వాళ్ళు ఉండాలి కదా, వాళ్ళందరూ బయటపోయారండి. బయటపోతే సరే ప్రార్థన చేద్దామని ఇలా చూస్తే అక్కడ బీరువా సొట్టాడిపోయి ఉంది. అలా చూస్తే బిందు సొట్టాడిపోయి ఉంది. ఇవన్నీ కూడా గందరగోళం కింద ఉంది. అంటే ఆల్రెడీ ఓ రౌండ్ వేసేసింది అనమాట. నేనేం చేశానంటే, సరే ప్రార్థన చేద్దామని, ఏమంటే చేతులు చాచండి అందరూ ప్రార్థన చేద్దాం మా కుర్రోళ్ళు చెప్తే, అందులో ఒకటి నా షూలోకి వచ్చి అంటాడు అన్నీ వెళ్ళిపోదామని. నాకు భయంగా ఉందని. అసలు నా ధైర్యమే మీరురా, అసలు నేను మిమ్మల్ని ఎందుకు తెచ్చుకున్నాను, నేను ధైర్యంగా ఉండడానికి, నన్ను భయపెట్టగానే మీరు అని. ఏమండి ఆ మంచం మీద ఆ పాప మీద చేతులు వేసి, ఏమండి అందరూ ఇలా చేతులు వేయండి ప్రార్థన చేద్దామని. అప్పుడులోని నాకు చాలా స్పిరిట్ ఉండేది. స్పిరిట్ అంటే అదొక గంభీరమైన స్వరము, భయంకరంగా మాట్లాడేవాడిని. నేనేమన్నానంటే ప్రార్థన చేద్దాం అన్నాను. నేను మామూలుగానే ఉంటే బాగున్నాను. అప్పుడు దాకా చక్కగా పడుకున్న పిల్ల టంగమని లేచి ఈలోగా వీడన్నాడు, అన్నయ్య ప్రార్థన సైలెన్స్గా చేయొచ్చు కదన్నా, ఆ పిల్లను అనవసరంగా లేపు, ఇప్పుడు అది ఏమి రేపెడుతుంది ఏంటంటే, లేదురా ప్రార్థన చేద్దాం అంటే, ఆ పాప అండి లేచి అంటది, వచ్చారా. ఆ పాప అలా అంటుందండి. మీరు చక్కగా నవ్వుతున్నారండి బాబు, ఆ రోజు మాకు చాలా భయం వేస్తుంది, నిజంగా భయం వేస్తుందండి, చాలా భయం వేస్తుందండి. అసలు ఏమాత్రం అనుభవం లేదు నాకు అందులో, చాలా భయపడిపోతున్నాను నేను. వచ్చారా అంటే ఈ పక్కన అన్యాయం వెళ్ళిపోదాం. అరే వెళ్ళకూడదురా, మనం ఎందుకు వచ్చాం, ప్రార్థన చేయడానికి వచ్చాం, ప్రార్థన చేద్దాం. మీరు ఎలా 2 చేతులు చాపండి, నేను 2 చేతులు అట్లా చాపి, ఏమంటే ఏం చేయాలో తెలియక భయం వేసి ఓ పని చేద్దాం, ఓ పాట పాడదాం. ఆ పాట ఏ పాట అంటే, అన్ని నామముల కన్నా పై నామం, యేసు నామము జయం జయం అని. ఏమంటే గంభీరంగా నలుగురు ఆ పాట పాడుతున్నామండి. యేసు నామము జై. లోపల ఏదో ఒక బయట వాళ్ళందరూ ఏదో జరుగుతుంది లోపల ఏదో జరుగుతుందండి. మేమేమో భయపడుతూ పాడుతున్నాం. మొత్తం మీరు నమ్మండి, భయపడుతూ పాడినా సరే యేసు నామము జయం జయము అని పాడుతున్నప్పుడు దెబ్బకి ఆ పాపలు ఉన్న దెయ్యం ఆరిపోయిందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు పాటలు కూడా మన బ్రతుకులను ఏం చేస్తాయి, మారుస్తాయి. నిజమండి, పాటలు ఈరోజు అనేక మంది రచయితలు రాయడానికి నేను చాలా దేవునికి వందనాలు చెప్తున్నాను. రచయితలు ఉండాలి,
మందిరంలో కూడా పాటలు రాసేవారు లేవాలి. పాటలు వినడమే కాదు, కొంచెం పాటలు రాసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు కూడా మందిరంలో లేవాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, పాట జీవితాన్ని. ఒక ఆయన అన్నాడు, మాటకి లొంగనివాడు పాటకు లొంగుతాడట. దేవునికి స్తోత్రం. ఒకసారి డీజేస్ దినకరణ కానీ చంపేద్దామని ఒక ఆయన వెళ్ళాడు పెద్ద కత్తెట్టుకొని. ఏమండి, ఒక ఆయన పెద్ద కత్తెట్టుకొని చంపేద్దామని వెళ్తే అప్పుడే ఆయన పాట ఎత్తుకున్నాడట. ఏ పాట? రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు చంపడానికి వెళ్ళిన ఆయన కత్తి కింద పడేసి ఆయన కాళ్ళ మీద పడిపోయి ఏడుస్తున్నాడంట. హల్లెలూయా. పాట బ్రతుకుని మారుస్తుంది. పాటలు ఈజీగా తీసుకోకండి. పాట మీ టైం పాస్ కొరకు కాదు, పాట దేవుని ఘనపరచటానికి. దేవునికి స్తోత్రం. సో అలాంటి పాటలు ఎన్నో రాసిన దావీదు ఎక్కడ కూడా గర్వపడలేదు, తగ్గించుకున్నారు. చివరిగా ఒక 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. 5 నిమిషాల్లో నా మాటలు నేను ముగించేస్తాను. చూడండి, ఆయన గౌరవించటంలో కూడా చాలా తగ్గించుకున్నారు దావీదు గారు. కీర్తన గ్రంథము 105వ కీర్తన 14వ వచనంలో మనం చూస్తాము, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు చేయకూడదని ఆయన ఆజ్ఞించును. ఈ ఆజ్ఞ ఎవరిచ్చారు చెప్పండి? దేవుడిచ్చారు. మీకు తెలుసు, చాలాసార్లు సౌలు గారు దావీదు గారిని చంపేద్దాం అనుకున్నాడు. ప్రతిసారి దేవుడు దావీదు గారిని తప్పించారు. దేవునికి స్తోత్రం. ఒకసారి సౌలు గారిని చంపే అవకాశం వచ్చింది. ఎవరికి? దావీదు గారికి. అసలు సాధారణ ఎలా ఉంటుంది చెప్పండి? బల్లే దొరికాడని వేసేయాలి అసలు. కానీ దావీదు ఏమన్నారు తెలుసండి? దేవుడు అభిషేకించిన వారిని మనం ముట్టకూడదు అన్నారు. దేవుడికి స్తోత్రం. అంటే దేవుడు అభిషేకించిన వారిని గౌరవించడంలో దావీదు చాలా గొప్పవాడండి. సేవకులను కానీ లేదా దేవుడు వాడుకుంటున్న వారిని మనం ఏం చేయాలట? ఏం చేయాలమ్మా? గౌరవించాలి. అది తగ్గింపు లక్షణం. అది కొంతమంది ఏమండి సేవకులకు మార్కులు వేస్తూ ఉంటారు. ఏం చేస్తారు వాళ్ళు? సేవకులకు మార్కులు వేస్తూ ఉంటారు. సేవకులకు మార్కులు వేయకండి. సేవకులకు మార్కులు వేయడానికి మిమ్మల్ని ఇక్కడికి రప్పించలే. ఒక్కొక్కరిది ఒక్కొక్క భావం, ఒక్కొక్కరిది ఒక్కొక్క అనుభవం. ఎవరు చెప్పినా అవి ఎవరి మాటలు చెప్పండి? ఎవరి మాటలు అవి? దేవుని మాటలు. అలాగే తీసుకొని మీరు సేవకుల కొరకు ప్రార్థన చేయాలి తప్ప మార్కులు వేయకూడదు. ఒకసారి ఒక ఊర్లో ఒక పాస్టర్ గారికి బాగా పేరు వచ్చేసింది. ఏ పేరు అంటే, అతను ప్రసంగం చేస్తే నిద్రపోని మనిషి అంటే ఎవరు ఉండరట. అలా పేరు వచ్చేసింది ఆయన. ఆయన వచ్చినప్పుడల్లా జనాలు మాట్లాడేసుకున్నారు. ఏంటంటే అయ్య బాబు ఈయన వచ్చాడు, నిద్రపోవాల్సిందే మనం అనుకునేవారట. అలా పేరు వచ్చేసింది ఆయన. ఒక రోజున మేము వెళ్ళాము ఆ మీటింగ్కి వెళ్తే ఎవరో చెప్పారు, ఏమండి ఆయన ఎవరో తెలుసా? పాస్టర్ ప్రసంగం చేస్తే నిద్రపోతారే ఆయనే ఈయన అంటే, అర్రే బాబా ఇది చాలా రోజుల నుంచి ఈయన్ని చూడాలనుకున్నాను, దేవానికి స్తోత్రం నాయన, ఒకే స్టేజ్ మీద భలేగా ఇచ్చావు, చర్చిలో భలేగా ఇచ్చావు నాయన, చూద్దాం ఈరోజు ఏం జరుగుతుందో, ప్రజలు ఎలా నిద్రపోతారో చూస్తానని నేను కూర్చున్నానండి. ఆయన ప్రసంగం స్టార్ట్ చేసాడు ఆయన. మరి ఇప్పుడు ఆయన ఉన్నారో లేదు తెలీదు. నేను వెళ్ళినప్పుడే ఆయన చాలా ముసలాయన. ప్రసంగం స్టార్ట్ చేశారండి. నేను గమనిస్తున్నాను అందరినీ, చూస్తున్నారా నిద్రపోతున్నారా, చూస్తున్నారా నిద్రపోతున్నారా, చూస్తున్నారా నిద్రపోతున్నారా అని చూస్తున్నాను. ఒక 20 నిమిషాలు ప్రసంగం వేసాక నేను నిద్రపోయానండి. నిజమండి, నిజం చెప్తున్నాను. నేను నాకు ఎలా నిద్ర పట్టిందో తెలియదు. దేవునిస్తాం. ఒకసారి డెహ్రాడూన్ వెళ్ళాం. డెహ్రాడూన్ మీరు తెలుసు కదా, డెహ్రాడూన్ నోరు తిరగట్లేదు. డెహ్రాడూన్ అక్కడ అన్ని ప్రాంతాలు, కొండల ప్రాంతాలు ఉంటాయి. 9 మంది ఒక వ్యాన్ ఎక్కామండి. ఏమంటే అందులో వ్యాన్ దిగుతున్నప్పుడు, ఎక్కుతున్నప్పుడు పర్వాలేదు, కానీ దిగుతున్నప్పుడు గుండె అంతా నోట్లోకి వచ్చినట్టు ఉంటుంది కదా. అందులో ఒకడికి వాంతి అయిపోయిందని అంటాడు. ఒరే ఇక్కడ బ్రేక్ వేయకూడదురా,
బ్రేక్ వేయకూడదు, ఉన్నదే చిన్న రోడ్డు, బ్రేక్ వేస్తే వెనకాతల వాళ్ళకి ఇబ్బంది, ఓర్చుకో అంటున్నాం. లేదంటే వాంతి అయిపోయాం అనేమో వాంతి అయిపోయినాం. ఒరే బాబు వీడు వాంతు మన మీదకి ఎక్కేసేలా ఉన్నాడు, మనం ఆపితే బాగుంటుంది, లేదన్నా ఆపితే టైరు జారిపోద్దన్న ఆపకూడదు ఇక్కడ అని మెల్లిగా దింపుతున్నాడు. ఆయన లోయలో ఉన్న దింపుతున్నాడు కింద. ఈలోగా అందులో మా 9 మందిలో మధు అని ఒక అన్నయ్య ఉంటాడు. అతను ఏం చేస్తున్నాడు, ఇగో నన్నే చూడు, ఎవరిని? ఆ వాంతి వచ్చేతను అంటున్నాడే అతన్ని, నన్నే చూడు, నా కళ్ళలో చూడు అంటే ఆడు అలా చూస్తున్నాడు. మెల్లిగా ఆ సబ్జెక్ట్ మారుతున్నాడు అనుకుంటా, ఆ మైండ్ మారుతున్నాడు. వీడు బాగానే ఉన్నాడు కదని మేము అలా చూస్తున్నాం. నన్నే చూడాలి, ఏమి కావట్లేదు, వాంతి ఏమి రావట్లేదు, అంటున్నాడు. ఇలాగా మేము దిగవలసిన ప్లేస్ వచ్చేసింది. గబగబా దిగాం. అరే ఇప్పుడు కక్కేసుకోరా అంటే ఆడు బాగానే వీడు కక్కేసాడు. ఆడు బాగా ఒరే కక్కరా అంటే కక్కరా అంటున్నాడు, నాకు వాంతి రావట్లేదని అంటున్నాడు. నన్నే చూడమని చూడు, ఆడు కక్కేసుకున్నాడు రాగానే. కారు ఆగిలా డోర్ తీగని అదేంట్రా, కక్కవలసింది నువ్వు కాదు కదా, కక్కవలసింది ఎవరు? దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు ఇలాంటి విచిత్రాలు జరుగుతాయి. హల్లెలూయా. ఊరికే మీరు అందరూ డల్గా ఉన్నారని ఈ విషయం చెప్పాను. మాకు ఎందుకు చెప్పే విషయం అన్నట్టు చూడకండి. హల్లెలూయా. దావీదు సౌలుని గౌరవించటంలో కూడా తగ్గించుకున్నారు. అందరినీ గౌరవించాలండి. ఎందుకండి బ్రతుకు? ఏం చేసుకుంటా మొహం? అందరినీ గౌరవించాలి. హల్లెలూయా. నేను ఒక మంచి మాట రాశానండి ఒక పుస్తకంలో. నీకంటే చిన్నవారిని ప్రేమించు, నీకన్నా పెద్దవారిని గౌరవించు అనే మాట రాశాను. అది మనం నేర్చుకోవాలి. ఏమండి, ఎప్పుడు చూసినా బొగ్గులిపోయి మొహం, నీ మొహమే జనపోతి కాల్చేసుకోవచ్చు. అందరినీ ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. అందరినీ గౌరవించడం, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అన్నారు పెద్దలు. అందరినీ గౌరవించండి. దావీదు శత్రువుల విషయంలో కూడా ఆయన చాలా తగ్గించుకున్నాడు. సరే, చివరికి మాట చెప్పి నేను ముగించేస్తాను. దావీదు గారండి, నేను 6 విషయాలు చెప్పాను కదా, చెప్పండి తగ్గడగా. 1, గుడిలో తగ్గింపు. తర్వాత ఘనతలో తగ్గింపు, గాయాల్లో తగ్గింపు, గద్దింపులో తగ్గింపు, గాయకుడిగా తగ్గింపు, గౌరవించుటలో కూడా దావీదు తగ్గింపు. ఇక చివరిగా గదిలో తగ్గింపు. ఎక్కడ? గదిలో తగ్గింపు. 103వ కీర్తన 2వ వచనంలో చూడండి, అక్కడ మాట చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. దావీదు గారు రాసిన కీర్తనలో బాగా పాపులర్ అయిన కీర్తన కదండి. ఈ కీర్తన మీకు తెలుసా తెలీదా? చాలా పాపులర్ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరొక. ఈ మాట చెప్పిన దావీదు తన బ్రతుకులో ఎలాగా ఆయన కార్యాలు జ్ఞాపకం చేసుకున్నాడో ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాం. దావీదు గారు రాజుగా ఉండేవారు కదండి. ప్రతిరోజు ఒక సమయానికి ఒక సైనికుని ఒక గది బయట పెట్టి లోపలికి వెళ్ళేవాడట దావీదు గారు. ప్రతిరోజు అదే డ్యూటీ. దావీదు లోపలికి వెళ్ళడం, సైనికుడు బయట నిలవబడ్డం. ఈ సైన్యుడికి అనుమానం వచ్చిందంట, ఏంటి దావీదు గారు ప్రతిరోజు లోపలికి వెళ్తున్నారు, నన్ను బయట పెడుతున్నారు, ఎవరు రానివద్దు అంటున్నారు, బహుశా రాజుగా ఉన్నారు కదా, ఏదైనా బంగారం వజ్రాలు ఏమైనా దాచుకుంటున్నారా అని ఆలోచన చేసి ఒకరోజు ధైర్యం చేసి దావీదు గారు బయటకు వచ్చేసిన తర్వాత లోపలికి వెళ్ళాడట ధైర్యం చేసి. ప్రతిరోజు మా రాజుగారు దావీదు గారు ఎందుకు ఇందులోకి వెళ్తున్నారు, ఇందులో ఏదో ఉంది మరణం అని లోపలికి వెళ్తే ఒక పెద్ద పెట్టు ఉందంట. ఏముందమ్మా? పెద్ద పెట్టు ఉందంట. అప్పుడు ఆయన అనుకున్నాను ఏదో ఇందులో దాస్తున్నాడు. ఆయన అది ఏం దాస్తున్నాడో చూద్దామని పెట్టి ఇలా ఓపెన్ చేస్తే అందులో ఏమండి బాగా వినండి, అందులో దావీదు గారు రాజు కాకముందు గొర్రెలు కాచుకునేవాడు కదా, ఒక దొడ్డి కర్ర ఆ పెట్టెలో ఉందంట.
ఒక రగ్గు ఆ పెట్టెలో ఉందంట. ఒక చిన్న క్యారేజ్, ఎప్పుడు దావీదు క్యారేజ్ మోసేవాడు, ఆ క్యారేజ్ కూడా అందులో ఉందంట. హవక్కైపోయాడంట అతను, సైనికుడు చూసి. ఏంటి, రాజు బంగారం దాచుకుంటాడేమో అనుకుంటే ఏం చేస్తున్నాడు ఇవి చూసి అంటే, దావీదు చేసే పని ఏంటో చెప్పమంటాను. ప్రతిరోజు ఆ గదిలోకి వెళ్ళి అవి ఓపెన్ చేసుకొని ఆ కర్ర అవన్నీ చూసి, ప్రభువా ఈ స్థితిలోకి మార్చావు, నీకు వందనాలని ప్రతిరోజు దేవునికి వందనాలు చెప్పేవాడు. దేవునికి స్తోత్రం. అది తగ్గింపు అంటే. తగ్గింపు అంటే ఏంటి? అది ఆ స్థితిలో ఉండి కూడా తగ్గించుకోవడం దావీదు బ్రతుకులో మనం నేర్చుకోవాలి. కొంతమంది ఏదైనా ఉద్యోగం అంటే ఏం పట్టించుకోలేము. దావీదు రాజు అయినప్పటికీ చెప్పండి, పూర్వపు స్థితి ఆయన మర్చిపోలేదు, జ్ఞాపకం చేసుకో. అందుకే ఆయన ఏమంటున్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. ఏ స్థితిలోంచి నువ్వు వచ్చావో ఆ స్థితిని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. చాలా భేదదానివి. ఏమండి, అన్నం వండుకోవడానికి కూడా ప్రతి పరిస్థితి ఇబ్బందిగా ఉండేది. కష్టపడ్డావు, పైకి వచ్చావు, ఈరోజు బాగున్నావు, దేవుడికి వందనాలు చెప్పాలి. ఏమండి, ఇదంతా ఆయన కృపే కదా. ఇదంతా ఎవరి కృపమ్మా? దేవుని కృప. కనుక ఈ రోజున మనం నేర్చుకున్న గొప్ప పాఠం, దావీదు గారి జీవితంలో 7 రకాల తగ్గింపులు నేను మీతో చెప్పాను. గుడిలో తగ్గింపు, ఘనతలో తగ్గింపు, గాయాల్లో తగ్గింపు, గద్దెంపులో తగ్గింపు, గాయకుడిగా తగ్గింపు, ఇతరులను గౌరవించడంలో చాలా తగ్గింపు, అమ్మా గదిలో తగ్గింపు. ఈరోజు ఈ తగ్గింపు స్వభావం మనం కూడా నేర్చుకున్నాం. తలలోంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ తలలోంచి కళ్ళు మూయండి. వీలైతే అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరు మీ బైబిల్ అలా కిందే ఉంచండి. ఒకసారి అలా లేచి నిలబడండి. పరిశుద్ధ గ్రంథంలోంచి ఇప్పటి వరకు దేవుడు నీతో మాట్లాడిన మాటలు తలపోసుకొని అందరు 2 చేతులు జోడించి, ఎవరు అనాలోచనగా ఉండొద్దు, అటు ఇటు చూడొద్దు, పక్కవారిని మీరు ఎవ్వరు పట్టించుకోవద్దు. మీకు మీరే 2 చేతులు జోడించి నీ కళ్ళు మూసుకొని హృదయము తెరిచి నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రభువా, నా బ్రతుకులో తగ్గింపు లేదు నాయన. దావీదు జీవితంలో ఎందుకు రాజు అయ్యాడో నాకు అర్థమైపోయింది. ఆయన గుడిలో తగ్గించుకున్నాడు. ఈరోజు గుడిలో నాకు తగ్గింపు లేదు, గర్వం వచ్చేస్తా ఉంది, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాను, నన్ను క్షమించండి నాయన. ఘనతలో కూడా దావీదు తగ్గించుకున్నాడు. కొన్నిసార్లు మాకు వచ్చే ఘనతను బట్టి గర్వపడిపోతున్నాం, మమ్మల్ని క్షమించండి. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. అందరూ మౌనంగా ఉండొద్దండి దయచేసి. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఇప్పటి వరకు దేవుడు నీతో మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు నువ్వు దేవుడితో మాట్లాడు. ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించావో ఒప్పుకో. ఆ మనుష్యుడేమో నీవే అని దావీదును గద్దెంపగా లోబడ్డాడు. మనం కూడా లోబడదాం, తగ్గించుకుందాం, ఇతరుల్ని గౌరవిద్దాం, అందరినీ సమానంగా చూద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేస్తారా? అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. పరమును వీడిన ప్రేమ పావిని వెడలిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ పావిని వెడలిన నన్ను కరుణించి ఆదరించి శిరమిచ్చి నిత్యశిరమిచ్చి నన్ను కరుణించి ఆదరించి శిరమిచ్చి నిత్యశిరమిచ్చి పరిణామం
ప్రేమ కలిగిన మంచి దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ రాత్రి ఒక భక్తుడు దావీదు బ్రతుకులో 7 రకాలుగా తాను ఎలాగ తగ్గించుకున్నాడో మాకు బోధించినందుకు మీకు స్తోత్రములు. అయ్యా, మా బ్రతుకులో తగ్గింపు లేదు నాయన. గర్వపడిపోతున్నాం, ఎక్కువగా కోపపడిపోతున్నాం, పొగరుతో కొట్టుమిట్టాడుతున్నాము నాయన. మమ్మల్ని క్షమించండి. మేము తగ్గించుకునే కృప మా అందరికీ అనుగ్రహించండి. ఈ రాత్రి పాఠాలు మాకు నేర్పించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుడి ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహాయము, కాపుదల, ఆదరణ, ఆశీర్వాదము ఈ రాత్రి నీ వాక్యవినుడుతున్న మా బిడ్డలందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న దైవజనుల కుటుంబానికి, వారి పరిచర్లకు ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.